ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 16వ వచనము. ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకుము. ఈ వచనము మనము స్టార్టింగ్ నుంచి చూస్తే అండి, ఇది ఎవరిని ఉద్దేశించి ఇక్కడ పొందుపరచడం జరిగిందని చూస్తే, ఇక్కడ ఒక రాజును ఉద్దేశించి పొందుపరచడం జరిగింది. ఇది ఫస్ట్ నుంచి చదువుకుంటూ వస్తే అండి, ఇక్కడ అతడు గుర్రములను హెచ్చుగా సంపాదించుకున్నటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు అని ఉంటుంది. అంటే ఇక్కడ ఒక రాజును ఉద్దేశించి ఈ మాటలు పలకడము మనం చూస్తున్నాము. మరి ఎగ్జాంపుల్గా చూస్తే అండి, సొలొమోను గుర్రములను కొనడానికి ఐగుప్తునకు తన వర్తకులను పంపించడము జరిగింది. అది రాజులు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఇంత పర్టికులర్గా ఐగుప్తునకు నువ్వు తిరిగి వెళ్ళనీయకూడదు నీ జనులను అన్నప్పుడు సొలొమోను ఆ ఆజ్ఞను, ధర్మశాస్త్రంలో ఉన్న ఈ మాటను తప్పిపోయిన వాడిగా ఉంటున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. మరి బైబిల్ గ్రంథంలో ఎన్నో వచనాలలో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు కదండి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, కానీ మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడదు అని ఉంటుంది. అంత మాత్రమే కాదు, రక్షించుటకు గుర్రము అక్కడికి రాదని, గుర్రముల బలం నందు ఆయన సంతోషింపడని ఎన్నో వచనాలు ఉన్నాయి కదండి బైబిల్ గ్రంథంలో. అయితే మరి అతిశయపడుతున్నాడు. గుర్రములను కొని తెచ్చుకోవడం వల్ల నేను యుద్ధం చేసినప్పుడు రక్షింపబడతాను, నేను విజయం సాధిస్తానని అతిశయము సొలొమోనులో ఉందేమో బహుశా. కాబట్టి దేవుడు ఈ రోజున ఆ సొలొమోను రాజును ఉద్దేశించి ఈ మాటలు రాయడం మనం చూస్తున్నాము. నువ్వు విస్తారంగా గుర్రములను సంపాదించుకోవద్దని అంటున్నాడు, హెచ్చుగా సంపాదించుకోవద్దని అంటున్నాడు. ఆ గుర్రములను సంపాదించుకున్నటకు నీ జనులను మరలా ఐగుప్తునకు వెళ్ళనీయకూడదని అంటున్నాడు. ఈ ఆజ్ఞను మీరిన వాడిగా సొలొమోను ఉన్నాడు కాబట్టే మరి కార్యారంభం కంటే కార్యాంతం మేలు అని ఆయన రాసిన ప్రసంగి గ్రంథంలోనే ఆయన రియలైజ్ అయినట్టుగా చూస్తున్నాం. కానీ అప్పటికే తను దేవునికి దూరమైన వాడిగా ఉంటూ వచ్చినాడు. రాజ్యమును పోగొట్టుకున్న వాడిగా సొలొమోను మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ వచనాన్ని మనం ఎలా తీసుకోవాలంటే, ఐగుప్తు అంటే అండి దాసత్వము. ఒకప్పుడు మనం పాపమునకు, లోకమునకు దాసులంగా ఉన్నాము. అటువంటి దాసత్వం నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. మరలా మనం వెళ్తున్నామా? ఆ దాసత్వమునకు వెళ్తున్నామా? ఇంతకుముందు మీరు పాపమునకు దాసులు, కానీ ఇప్పుడు నీతికి దాసులుగా చేయబడుతూ వచ్చినారు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఆయన రక్తం వలన, ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన మరలా మీరు ఐగుప్తునకు తిరిగి వెళ్ళడానికి చూస్తున్నారా అని మాట్లాడుతున్నాడు దేవుడు. సొలొమోను రాజుని మన ముందుంచి మన బుద్ధి కలగడానికే ఈ మాటల ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మనము మరలా పాపమునకు మరి లోనవుతూ ఉంటుందండి. మన శరీరము పాపమునకు లాగుతూ ఉంటుంది. అటువంటి పాపమునకు మరలా మనం వెళ్ళకున్నట్లుగా ఈ రోజున మరలా ఐగుప్తు అనే ఆ దాసత్వం కిందకి, ఆ కఠిన బానిసత్వం కిందకి వెళ్ళకున్నట్లుగా దేవుడు ఈ రోజున ఈ హెచ్చరిక మాట ద్వారా మనల్ని సరిచేస్తుంటుండగా, సరిచేసుకునే మంచి హృదయాలు మనకందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.